బ్యాచులర్ లైఫ్ హ్యాపీగా ఉండేదయ్యా. ఒక రైస్ పెడితే ఒకరు కర్రీ ఉండేవాళ్ళం. అందరూ చక్కగా తల్లికి పుట్టిన బిడ్డల్లా కలిసి వండుకొని తినేవాళ్ళం. పనంతా నా మీదే పడుతుంది ఇంట్లో ఉండడం వల్ల. సార్, ఆ విఎంసీ ప్రాజెక్ట్ గురించి ఆ ఎస్ఎం మళ్ళీ అడుగుతున్నాడు సార్. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ మధు, వీ హ్యావ్ క్లయింట్ ప్రెజెంటేషన్ ఇన్ 2 days. సిద్ధు నువ్వు కోఆర్డినేట్ చేసుకోండి. ఏదైనా హెల్ప్ కావాలంటే శివ మీకు హెల్ప్ చేస్తాడు. ఓకే, లెట్స్ గో ఇన్ టు ది ప్రాజెక్ట్ డీటెయిల్స్. వెళ్దాంలేండి, ముందు ఒకరి గురించి ఒకటి తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం ఒకరి గురించి ఒకలం? ఇప్పుడు మనం కొలీగ్స్, ఒకే ఆఫీస్లో పనిచేయాలి, కలిసి ఆఫీస్కి వెళ్ళాలి, కలిసి డిన్నర్లు చేయాలి, కలిసి లంచ్కి వెళ్ళాలి. అంటే టీమ్ అవుటింగ్స్, టీమ్ లంచ్లు ఉంటాయి కదా, వాటి గురించి చెప్తున్నాను. సార్, పీపీటీ సంగతి ఏంటి సార్? గుడ్, ఐ థింక్ వీ హ్యావ్ టు డిజైన్ సర్వర్ కోడింగ్ అగైన్. అంతా అయిపోయి ఇంకోసారి చూద్దాం. 2 days లో క్లయింట్ కి ప్రెజెంటేషన్ ఉంది. ఓకే సార్. సి సార్, మెయిల్ చూసుకోడు, మెసేజెస్ కి రిప్లై ఇవ్వడు. సిద్ధు, నీకు బ్రెయిన్ లేదా వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదా? నాకు తెలీదు. మెయిల్స్ చూడవు, డిజైన్ సరిగ్గా చెయ్యవు, నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. The number you're calling is currently switched off. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అసలు చేయబడింది. టైంకి కాల్స్ లిఫ్ట్ చేయడు ఈ సిద్ధు. పాపీ, సైలెంట్. ఈరోజు మన క్లయింట్ మీటింగ్ ఉంది. పాపీ. కాపీ. చివరికి తప్ప ఇంకెవరు భయపడలేదు నాకు. సార్, ఇది మీకు భయపడుతుంది, మేము మీకు రెస్పెక్ట్ ఇస్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్ సార్. సిద్ధుగడ ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చాడా? రెడీ చేసాడంటావా పీపీటీ? మధు కాల్లోకి వచ్చాక అడుగుతాను సార్, నాకు కూడా అంత ఐడియా లేదు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మధు. ఎనీ అప్డేట్స్ అబౌట్ పీపీటీ? సార్, సిద్ధుకి కాల్ చేస్తున్నా సరే సిద్ధు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మెంటల్ ఎక్కింది వాడికి. మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండదు. నిన్నటి నుంచి నువ్వేం చేసావు? సార్, నైట్ హీ టెక్స్టెడ్ మీ అండ్ కొన్ని యాంటీబగ్స్ డిజైన్స్ కూడా చూపించాడు. రివ్యూ చేసి చెప్తా అన్నాడు. తర్వాత కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. బ్లడీ గాయ్. ఇప్పుడు ఎలాగా? క్లయింట్ని రిక్వెస్ట్ చేసుకోవాలి, వింటాడో లేదో. పాలు కాచారా? ఇక్కడ ఎలా చచ్చిపోతానో నీకు కావాల్సిన మాత్రం టైంకి చేసేయాలి. లైఫ్ లో సంకనాకి పోవాలంటే పెళ్లి చేసుకోండిరా. ఏంటి? ఏం లేదు బంగారం, పెళ్లి దాని యొక్క విశిష్టత గురించి మన వాళ్ళకి చెప్తున్నాను అంతే. కోప్పడకండి సార్. ఇందాక దానికి ఇప్పుడు రెస్పాండ్ అయి ఉంటాడు సార్. అయ్యా కిషోర్, ఒకసారి నీ ఫ్రెండ్కి కాల్ చేయవయ్యా. అయినా శుద్ధి అంత ఇర్రెస్పాన్సిబుల్ గా తయారయ్యాడేంటి? సార్, ఆర్ ఎల్స్ ఐల్ చెక్ విత్ మై ప్రీవియస్ డిజైన్స్. సో అదే చెప్దాం సార్ క్లయింట్ కి. సిద్ధు, అసలు నువ్వు కాల్ ఎందుకు అటెంప్ట్ చేయలేదు? అసలు ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా నీకు? బుద్ధుంది అసలు నీకు? కోప్పడకండి సార్. శివ, అసలు ముందు అసలు మూర్తిని మాట్లాడొద్దని చెప్పు ఇంకోసారి. 100% బగ్ సార్, కరెక్ట్. ఇదో గోల. ఇదిగో ఆ క్లయింట్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? సార్, కాల్లోకి తీసుకోండి సార్, నేను ఇస్తాను ప్రెజెంటేషన్. ప్రాజెక్ట్ పోతే నీ జాబ్ కూడా పోతుంది. హలో ధీరజ్. Hello guys. Hi. హౌ ఆర్ యూ? I'm doing good. What about you? వెల్, ఐఎమ్ గుడ్ సార్. సో దిస్ ఈజ్ అవర్ టీమ్. మీట్ మధు. షీ ఈజ్ లీడ్ అండ్ డెవలపర్. హాయ్. హాయ్ సార్. హలో అండి. Hi. హాయ్ ధీరజ్. హీ ఈజ్ ల్యాగ్ మూర్తి. So can we start PPT? I have to attend another meeting also. యా, సిద్ధు విల్ గివ్ బ్రీఫ్ టు యూ ధీరజ్. Yeah. Come on, Mr. Siddharth. ఎస్ సార్, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ హియర్. Yeah, okay. Wow. Without any second thought, we have to go with this design. What a bug-free design is this? The way you present is too good, man. We are lucky to have a gem like Siddharth. సార్, ఇవి యాక్చువల్లీ బేసిక్ డిజైన్సే, మనం ఇంకా చాలా వర్క్ చేయాలి. Is this a draft one? ఎస్ సార్. I thought this is a final one, man. You're crazy. Chalo Prasad, congratulations for one more project. యా, థ్యాంక్ యూ ధీరజ్. Superb Siddharth. Madhu, your supporter is crazy. All the best to your entire team. థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్ యూ సో మచ్. Okay Prasad, I will get back to you with an agreement. థ్యాంక్ యూ సార్, బాయ్. సిద్ధు, రియల్లీ థ్యాంక్ యూ సిద్ధు.
ఒకరు పని చేయట్లేదంటే ఎందుకు పనికిరడం కాదు సార్. కోపంలో తిట్టినా పెద్దగా తీసుకోను, పొగిడినా పట్టించుకోను. మనం నువ్వు చేసిన పని కంగారు పడ్డాం. నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే కోపం రాదా చెప్పు. కోపడ్డానికి మాట అనడానికి పెద్దగా కష్టపడక్కర్లే కదా సార్. సిద్ధు సారీ. అయ్యయ్యో, మీరు నాకు సారీ చెప్తున్నారా? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మీరు ఆ రోజు తిట్టకపోయి ఉంటే నేను ఇంత కష్టపడి పనిచేసేవాని కాదు కదా. నైట్ కాల్ చేసా, లిఫ్ట్ చేయలేదేంట్రా? ఏం చేసావు? ఇంకేముంటది, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని నైట్ కొంచెం ఎక్స్ట్రా కష్టపడ్డాను అంతే. మధు, నేను పనిచేయనంతే, కానీ పనిరాక్ కాదు. యు ఆర్ క్రేజీ సిద్ధు. ఫస్ట్ టైం నాన్ సింక్ లో మాట్లాడినా సింక్ అయింది సిద్ధు ఈ డైలాగు. ఫ్యాబులస్ సిద్ధు, గుడ్ జాబ్, టూ గుడ్. అన్నా, నువ్వు చెప్పిన ఐడియాసే కదన్నా ఇవన్నీను. శ్రీ అండ్ రవి బ్యాక్ టు ఇండియా అంట. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు లేదు సార్, అసలు సిద్ధిగాడు హ్యాపీగా ఉన్నాడు. మేము ఎలాగో ఎంజాయ్ చేయలేకపోతున్నాం, కొన్ని వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి సార్. ఓకే గైస్, మొత్తాన్ని మన ప్రాజెక్ట్ ఓకే అయింది. ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ అందరూ అడ్రస్లు పెట్టండి, బాటిల్స్ ఇంటికి పంపించేస్తాను. డబ్బులన్నీ ఇలాగే తగిలేసేయండి. అన్నిసార్లు ఇలా మాట్లాడడం ఏంటి? ఓకే గైస్, ఎంజాయ్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సిద్ధు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ సిద్ధు. సిద్ధు సారీ. అబ్బా, మరీ ఇంత ఫార్మల్గా ఉండకండి. సరే సిద్ధు, టేక్ రెస్ట్, బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఐఎమ్ లివింగ్, బాయ్ గైస్. చాలా భయపడ్డా తెలుసా సిద్ధు, ప్రెజెంటేషన్ ఏమవుతుందా అని. దేనికండి భయం? ఈ ప్రాజెక్ట్ పోతే ఇంకో ప్రాజెక్ట్. ఇది కాకపోతే అది అని చెప్పి ప్రతిదాన్ని చాయిస్గా ఆప్షన్గా తీసుకుంటామా? ఏదైనా అనుకుంటే అది సాధించాలంతే. మనం ఎప్పుడు దేన్ని అని సీరియస్గా తీసుకోం మధు. ప్రతిదీ కామెడీయే సిద్ధు నీకింకా. నవ్వుదాం, నవ్విద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి నవ్వుతారు. అవును, ఎవరు నిన్నో తెగ ఓదార్పు యాత్ర చేసేస్తున్నారు? ఏంటి అర్థం కాలేదు. అదే, నువ్వు నన్ను తిడుతున్నప్పుడు ఎందుకు పనికిరాడు, పప్పు, దద్దమ్మ అని తిడుతున్నావు కదా, అప్పుడు కూల్ కూల్ అని అన్నారు కదా, ఎవరతను? వాడా? వాడే, ఐ మీన్ అతను. వాడు మా కజిన్లే. ఏంటి ఏమన్నావు? కజిన్. కజినా? అవును కజిన్. కజినా? కూల్. సరే సిద్ధు, నువ్వు చేసిన డిజైన్స్ అన్ని ఒకసారి పంపించు. ఒకసారి బగ్స్ అని చెక్ చేసి నేను శివాకి పెడతాను. పెడతాను. అవును సిద్ధు, నిన్న కంప్లీట్ అవ్వని ప్రాజెక్ట్ డిజైన్ ఎలా చేసావు? నమ్మలేకపోతున్నావు కదా? నిజాన్ని నమ్మలేకపోతే అది అబద్ధమే కాదు, అద్భుతం కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు నన్ను చేతకాపోతే మానేయనన్నావు కదా, నాకు చేతకా కాదు, చెయ్యాలనిపించే మూడ్ లేక చెయ్యలేదు మొన్న డిజైన్. ఐమ్ సారీ సిద్ధు. పెద్ద పెద్ద గారి తిట్టేశారు, చిన్నగా సారీ చెప్పి తప్పించేసుకుంటారు. మీ అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళండి. మీరు మాత్రం తక్కువ అమాయకంగా కనిపిస్తారు కానీ అంత అమాయకులేం కాదులే. పైకేమో ఏం తెలియనట్టుంటారు కానీ అన్నీ తెలుసు. అవసరం వచ్చినప్పుడు బయటపడి హీరోస్ అయిపోతారు. ప్రతి మొగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది అంటారు కదా, నా వెనకాల మాత్రం ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరా? ఎవరు? ఒకళ్ళు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రేయ, ఇంకొకటి నా టీఎల్ మధు అని. ఓ, శ్రియా నీ ఎక్సా? అవును, అదో పెద్ద కదా. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సర్లే, నాకు ఒకసారి ప్రాజెక్ట్ మెయిల్ చేయి, బగ్స్ అని చెక్ చేసి ఇష్యూ చేస్తా. ఓకే మధు. డన్ సిద్ధు, బాయ్. బాయ్ మధు. సిద్ధు, ఏమైనా చెప్పాలా? లేదే. పోనీ ఏమైనా అడగాలా? లేదు, ఎందుకు? ఏం లేదు, బాయ్. సరే, బాయ్. తనకు నిజంగానే ఎంగేజ్మెంట్ అయిందని అడగాల్సిందే. ఏంటో నా బతుకు, త్రివిక్రమ్ సినిమాలో హీరోలాగా అయిపోయింది. వేరే వాళ్ళతో పెళ్లి కుదిరిన అమ్మాయిని ప్రేమించడం, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి మీద ఫీలింగ్స్ పెరగడం. పగడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు దేవుడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏది పక్కన పాపి ఉందా? ఉంది సార్, మీరు వచ్చాక కూడా పక్కన పడుకునుంది. సర్లే, ఏంటి ఇంకా కిషోర్ సిద్ధు యాడ్ అవ్వలేదా? వాళ్ళు టైంకి ఎప్పుడు యాడ్ అవుతారు సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడైనా టైంకి యాడ్ అవుతారా కాల్లో నువ్వు నీ ఫ్రెండ్? సార్ మేము కూడా టైం కాల్ సెటింగ్ చేసి ప్రాజెక్ట్ టైంకి ఇచ్చేస్తే మళ్ళీ మా పర్ఫార్మెన్స్ బాగుందని మేము కూడా మేనేజ్ లేకపోతే ఎలా సార్? ఆహా, మొన్నెవడో అప్లైస్ కోసం అడిగాడే. అందరికీ శుభోదయం. అబ్బా, ఏం టైమింగ్ నాన్నది? సార్, టైం మారుతుందేమో కానీ మన టైమింగ్ మాత్రం మారదు సార్. ఏముంటుంది నీ కొత్త లీడు?
ఏమంటుంది సార్, ఇస్తే ఇచ్చారు కానీ ఓ మంచి టీఎల్ని అయితే ఇచ్చారు. నువ్వు హ్యాపీ కదా? బ్రహ్మాండంగా. ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండడం కన్నా ఇంకేం కావాలా ఏ కంపెనీకైనా? అవును కదా సార్, ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండడమే కదా మీకు కావాలి. అదే చేత్తో అప్రైజల్స్ గురించి ఏమైనా ఏమైనా మీరేమైనా అప్రైజల్స్ ఇస్తే మేము హ్యాపీగా ఉంటామని చెప్తున్నాం. అవును సార్, 6 months నుంచి అడుగుతూనే ఉన్నాం సార్. సార్ ఓపెన్ గా చెప్పాలంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పటి నుంచి మా ఖర్చులు వాచిపోతున్నాయి తెలుసా సార్? ఏం ఖర్చులుంటాయ్యా? ఏసీ వేసుకుని ముందు ల్యాప్టాప్ వేసుకుని కూర్చొని ప్రతి అరగంటకి ఏదో తింటూ ప్రతి గంటకి మీతో తిట్లు తింటూ ఎంత కష్టపడుతున్నావు తెలుసా సార్? ప్రతి ఒక్కడికి 3,000 4,000 కరెంట్ బిల్లు వస్తుంది. వైఫై మీరు ఎలానో ఇస్తున్నారు కానీ మాకు అది సరిపోదు కదా సార్. అది కాకుండా ఇంట్లో కూర్చొని వండుకోవడానికి బద్దకం వేసి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవడానికి సరిపోతుంది మొత్తం అంతా. సిద్ధు, ఏంటి డైలాగ్ బాగా ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నావు? ప్రిపేర్ అవ్వడానికి ఇదేనా క్లయింట్కి ఇచ్చే పీపీటీయా సార్? ఫ్యాక్ట్. ప్రాజెక్టులో రివ్యూలు ఒకేసారి ఇస్తారు, పైగా త్వరగా అయిపోవాలంటారు. క్లియర్ గా ఆలోచిస్తే ఏసీలో కూర్చొని మేము చేసేది కార్పొరేట్ కూలీ సార్. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా వీడొకడు సంబంధం లేకుండా మధ్యలో వచ్చేది ఆటలు అట్టుపనిలాగా. ఇప్పుడేంటి సిద్ధు, అప్రైజల్స్ కావాలంట అంతే కదా? ఆబ్వియస్లీ సార్. సార్, అప్రిసియేషన్ అడగడం మా హక్కు సార్. అది ఇవ్వకపోవడం మీ సంస్కారానికి వదిలేస్తున్నాను సార్. అబ్బా ఏంటే కిషోర్, బాగా ఎమోషనల్ అవుతున్నట్టున్నావు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా మూర్తి. మధు, నీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది తెలుసా? ఎందుకు? అంటే అప్రైజల్స్ గురించి మేనేజర్ సార్తో డిస్కషన్ అవుతుంది. ఓ అదే నా నైట్ రివెంజర్స్ గ్రూప్ లో డిస్కషన్ చేశారు. అదే రివెంజర్స్ గ్రూపా? నేను లేకుండా గ్రూప్ కూడా క్రియేట్ చేసావా రాజా నువ్వు? అంటే ఓన్లీ ఎంప్లాయీసే ఉంటాం సార్ ఆ గ్రూప్ లో. ఏంటి ఇప్పుడు అప్రైజల్స్ గురించే కదా? నెక్స్ట్ వీక్ చూద్దాంలే. సార్ 6 months నుంచి నెక్స్ట్ మంత్ అంటున్నారు. మా కర్మగాలి మా మేనేజరు హెచ్ఆర్ మీరే. ఏ పని జరగట్లేదు. ఏంటి సార్ ఇలా ఉంటే ఎలా సార్? మీరేమో హెచ్ఆర్ మేనేజర్ అని చెప్పి శాలరీలు గట్టిగా నొక్కేస్తారు, మేమేమో అడుక్కోవాలా సార్? ఫ్యామిలీ మ్యాన్ కదా సిద్ధు, ఆ మాత్రం ఖర్చులు ఉంటాయిలే ఆయనకి. సార్ ప్లీజ్ సార్, మా బాధ అర్థం చేసుకోండి సార్. అది కాదయ్యా. సార్ మధు, మీరొచ్చి 1 week అవుతుంది, మీరు కూడా అప్రైజల్ అంటే సార్ యాక్చువల్లీ వీళ్ళ గురించి అడుగుదామని అంతే. ఓహో, నువ్వు వాళ్ళకి సపోర్ట్ అమ్మా. అంతేలే బ్రో, మీరు ఒకటి. బ్రో అంటున్నారంటే మేము మీ తమ్ముళ్ళమే కదా సార్. సార్ ఇచ్చేయండి సార్ అప్రైజల్స్. సారీ సిద్ధు. ఈ అబ్బా లాగ్ నా కొడక. సార్ ఆడికి వైఫై పెట్టించే సార్, చచ్చిపోతున్నాం లాగ్ తోటి. సిద్ధు కోపం తెచ్చుకోకు. అబ్బా ఆహా. సార్ సీరియస్గా సార్, మా శాలరీ అకౌంట్లన్నీ ట్రైన్ మోడల్లో అయిపోయాయి. 30th శాలరీలా వస్తుంది, ఫస్ట్ కల్లా వెళ్ళిపోద్ది. ఏంటి సార్ ఇది? అందులో మళ్ళీ మీ కటింగ్లు పిఎఫ్ అని బిఎఫ్ అని. సిద్ధు, సారీ సార్. సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు కనీసం కాఫీ అన్న ఫ్రీ వచ్చేది సార్. అప్పుడప్పుడు మీరు లంచ్ కూడా తీసుకెళ్ళేవారు సార్. కానీ ఇప్పుడు మాకు ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు కదా సార్. ఏంటమ్మా క్యాలిక్యులేషన్స్ మాట్లాడుతున్నావు? నన్ను కూడా మాట్లాడమంటావా లెక్కలో? వదిలేండి సార్. కిషోర్ సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడదో తెలీదు. సార్ ₹1,00,000 శాలరీ తెచ్చుకోవాలని నేను 10th క్లాస్లో బాగా చదివి 95% తెచ్చుకున్నాను సార్. భయ్యా 10th లో 95% వస్తే లక్ష శాలరీ ఇచ్చేస్తారనుకుంటున్నావు ఏంటి? నువ్వు ఆగు సిద్ధు. తర్వాత ఇంటర్లో 92% తెచ్చుకున్నాను, డిగ్రీలో 82% తెచ్చుకున్నాను. శివ, ఏంటో ఇప్పుడు నీకు 10th లో 95% వచ్చిందని చెప్తున్నావా? ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్ సార్. మాకు తెలుసులే నువ్వు కష్టజీవి అని. మేమైనా సుఖపరుస్తున్నాం సార్? మేము కష్టజీవులమే సార్. మీరే ఒక్కసారి ఆలోచించండి సార్. మేము సంపాదిస్తుందంతా బ్యాంక్ ఈఎంఐలు కానీ వాటికి వీటికి అయిపోతుంది. ఇంకా మాకు సేవింగ్స్ ఏముంటాయి సార్? సార్ యాక్చువల్లీ సిద్ధు చెప్పింది వ్యాలిడ్ పాయింట్స్. వ్యాలిడ్ పాయింట్ అయితేనే వాడు మాట్లాడతారు సార్. మీ అందరికీ ఒక ప్లాట్ ట్విస్ట్ ఏమన్నా ఇవ్వండి సార్, అదొకటే లేట్. ఆల్రెడీ మీ అందరికీ హైకిల్ ఇచ్చామయ్యా. సార్ అన్నారులొద్దు, ఒక కారు చాలు. యాక్చువల్లీ మేనేజర్ అంటే మీలా ఉండాలి సార్, ఫ్రెండ్లీగా ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎందాటి వరకు ఏమైందమ్మా ఈ ప్రేమ? అంటే 3 monthsకి ఒకసారి సీజన్సే మారుతుంటాయి సార్. మనుషులెంత వాళ్ళ మాటలెంత సార్. హే సిద్ధు, వాట్ యు చేంజ్ ఓవర్? మాట్లాడనగా బోల్డ్ టెన్షన్స్ ఉన్నాయమ్మా, ఎవడికి తెలియదులే అన్ని. ఏదో సార్ మీ అభిమానం. సో గైస్, మీరందరూ హ్యాపీయే కదా? లాస్ట్ వీక్ మనం అప్రైజల్స్ గురించి ఆలోచించాం కదా, అప్పుడే నేను ప్రపోజల్ పెట్టాను, ఇప్పుడు అది ఓకే అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ప్రాజెక్ట్ ఓకే చేయించావయ్యా, నీకు డబల్ పెరుగుతుంది. అవునా? నాకు కాకరకాయ కర్రీ చేయండి. కాకరకాయ ఎందుకే, చేదుగా ఉంటుంది. కాకరకాయ ఎందుకు మేడం? అసలుకే హైకని మన స్వీట్ న్యూస్ చెప్పారు సార్. నాకు కాకరకాయదే కావాలి. మీరు ఏం వండుకుంటారో వండుకోండి. నువ్వు హ్యాపీయే కదా సిద్ధు? మీరు ఎంజాయ్ చేయండి, నేను వెళ్ళి కాకరకాయలు కోసుకుంటాను. బాయ్.
రే సిద్ధు యాక్టింగ్ అదరగొట్టేశారా మేనేజర్ ముందు. థ్యాంక్ యూ రా బాబు. అయ్యో పర్లేదురా, ఇప్పుడు సన్మానాలు లాంటివి ఏం పెట్టకండి, కొంచెం ఓవర్గా ఉంటుంది. నీకని సీన్ లేదులేరా. డన్ సిద్ధు, విల్ క్యాచ్ అప్ టుమారో. బాయ్ మరి. బాయ్. గుడ్ జాబ్ మ్యాన్. థ్యాంక్ యూ మ్యాన్. సో మొత్తానికి ప్రాజెక్ట్తో పాటు హైక్ కూడా కొట్టేశావు. ఏదో మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల. అవును, శ్రేయ నీ ఎక్స్ కదా? అంటే నేను తను లవ్ చేశా, కానీ తను రవిని పిలిచేసుకుంది. సో సాడ్. చాలా బ్యాడ్. యాక్చువల్లీ నీకు ఒకటి తెలుసా, శ్రేయ నాకు బీటెక్లోనే తెలుసు. నేను తను ఒకటే బ్యాచ్. అవునా? అవును. వరల్డ్ ఈస్ టూ స్మాల్ కదా. అవును, ఏంటి శ్రేయాకి లెటర్ కూడా రాసావంట, చాలా వైరల్ అయిందంట. ఏదో అప్పట్లో కొంచెం ట్రై చేశా. ఏది ఒకసారి ఆ లెటర్ చదువు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మధు? చదవచ్చు కదా సిద్ధు, అప్పటి నుంచి చాలా మంది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మధు, నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. సరే చెప్తాను. నిజంగా సిద్ధు, నీలో మంచి పోయెట్ ఉన్నాడు. నువ్వు పెద్దగా తెలుగు పాటలు వినవనుకుంటా, నార్త్ ఇండియన్ కదా. అంటే పెద్దగా వినను. ఓ, సౌండ్ తక్కువ పెట్టుకుని వింటావా? సిద్ధు, నీలో నాకు నచ్చేది ఇదే, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సరే, రేపు మాట్లాడుకుందాం. ఏ, ఈరోజు కూడా మాట్లాడుకుందాం కదా మధు. హా? అదే వాట్సాప్లో. డన్. డన్ డన్ డన్. బాయ్ సిద్ధు. బాయ్ మధు. హాయ్ సిద్ధు. హాయ్ మధు. అవునేంటి టైంకి కాల్ అటెండ్ అయ్యో కొత్తగా? అదా, మా టీఎల్ ఉందిలే మధు అని, టైంకి రాకపోతే ఆవిడ చంపేస్తుంది. అంత స్ట్రిక్ట్గా ఉంటానా సిద్ధు నేను? ఏదో సరదాగా అన్నానులే మధు. ఫ్రీయేనా? యా, ఎందుకు? అంటే నిన్నోటి అడగచ్చా? హా. మీ ఫియాన్సీ ఏం చేస్తుంటారు? ఫియాన్సియా? ఇంకా నాకు పెళ్లి కుదరలేదు, కుదిరినాక చెప్తా. అదేంటి, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పారు కదా, అవలేదా? నాకు ఎంగేజ్మెంట్ అయిందని నీకెవరు చెప్పారు? అదే మన మేనేజర్ ప్రసాద్ సార్. ఆయన ఎందుకు అలా చెప్తారు? నాకు అసలు ఎంగేజ్మెంటే అవ్వలేదు. అంటే మధు, నువ్వు స్టిల్ సింగిలేనా? లేదు, ఫ్యామిలీ ఉంది, మమ్మీ డాడీ తమ్ముడు. నేను అడుగుతుంది అది కాదు, రిలేషన్లో లేవా అని అడుగుతున్నా. లేదు. ఓకే, కూల్. హే సిద్ధు, నువ్వేంటి కాల్ అటెండ్ అయ్యావు, అది కూడా ఈ టైంకి? నేను కూడా సేమ్ క్వశ్చన్ అడిగాను సార్. సార్ మీరు ఎందుకు సార్ నాకు అబద్ధం చెప్పారు? నేనే అవద్దని చెప్పానయ్యా. మధుకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పారు. గుడ్ మార్నింగ్ సార్. ఆగుబయ్యా, మళ్ళీ విష్ చేద్దుగా నువ్వు. అదిగా సిద్ధు, మీరు నాకు మధుకి ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పారు, అది అబద్ధమా కాదా? నేను అలా చెప్పుండకపోతే నువ్వు ప్రాజెక్ట్ సక్సెస్ చేసుండేవాడు కాదు సిద్ధు. కొంచెం నీ బుర్ర పని మీద పెడతావని అలా చెప్పానంతే. ఓహో, మీకు బుర్ర బాగానే పనిచేస్తుందా సార్? ఏదో ఒకటి, ముందు పని అయితే అయింది కదా. ఆ మధు, నీకు శ్రేయ వాళ్ళు తెలుసు కదా, యా సార్. వాళ్ళు రేపు వస్తున్నారు. ఓహో, అప్పుడే హనీమూన్ అయిపోయిందా సార్? వచ్చాక ఏమన్నా గుడ్ న్యూస్ చెప్తారేమో. సిద్ధు, సిద్ధార్థ్ రాయ్ సార్. ఏదో ఒక రాయలే. ఆ మధు రేపు నుంచి శివాన్ సిద్ధు నీ టీంలో ఉంటారు, కిషోర్ అండ్ శ్రేయ రవి టీంలో ఉంటారు. మొగుడు పిల్లల మధ్య కిషోర్ గడు ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఉండకూడదే? ఉండకూడదు, కరెక్టే. మధు, నాకు ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఉంది, ఒకసారి కోడ్ చెక్ చేసి నాకు మెయిల్ చేయి. డన్ సార్. శివ, కిషోర్ రాలేదా? సార్, లాగ్మూర్తి అండ్ కిషోర్ ఇద్దరు లీవ్లో ఉన్నారు సార్. సార్, నాకు కూడా లీవ్ ఇవ్వచ్చు కదా సార్? నువ్వు ఎప్పుడూ లీవ్లోనే ఉంటావు కదా. సార్, ఒక చిన్న కాల్. సో కోడ్స్ అన్ని చెక్ చేసేసి నేను మీకు మెయిల్ చేస్తా. డన్ మధు. సార్, ముందే చెప్పుంటే మధుకి ఇంకొంచెం క్లోజ్ అయ్యేవాని కదా సార్. ఇప్పుడు అవ్వు, ఎవడొద్దన్నాడు? రెచ్చిపోతా చూడండి. బాయ్ సార్. సార్, ఇలాంటి స్ట్రెస్ బస్టర్ టీంలో ఒకటి ఉండాలి సార్. ఎప్పుడూ ఓన్లీ పని అంటే ఓర్ కొడుతుంది కదా సార్. అవును శివ. డన్ సార్, విల్ క్యాచ్ అప్ టుమారో సార్. బాయ్ సార్. ఓకే శివ, బాయ్. వి విల్ క్యాచ్ అప్ టుమారో.